హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే అయితే మీ ముందు రావడం జరిగింది. సో ఏదైతే బ్రేక్అవుట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండి. సో బ్రేక్అవుట్కి సిద్ధం అవుతుందని చెప్పి కూడా నిన్న మన తమ్నైల్లో కూడా పెట్టుకోవడం జరిగింది. సో అయితే ఇది బ్రేక్అవుటా కాదా అనేది సో మనమే చూడాలన్నమాట అండి. క్యాండిల్ అయితే వన్స్ అగైన్ వన్ మోర్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో అలా చెప్పుకోవాలి. సో న్యూ లైఫ్ టైమ్ హై అనేది గత నెల రోజుల్లో 2-3 సార్లు రావడం జరిగిందనమాట అండి. న్యూ లైఫ్ టైమ్ హై అనేది ఈరోజు హై వచ్చి 22619 22,619. దట్ ఈస్ ద రీసెంట్ లైఫ్ టైమ్ హై అనమాట అండి. దట్ ఈస్ ద న్యూ రికార్డ్, రైట్? ఓకే, 22619 అనమాట. 22,619 అనేది ఈరోజు రీసెంట్ న్యూ లైఫ్ టైమ్ హై అనేది నిఫ్టీ రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో అయితే ఇంట్రాడే ఎలా ఉందని చూద్దాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇంట్రాడేలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రిజిస్టర్ అయితే అవ్వింది, బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రైట్? పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్ ఇమీడియట్గా సెల్లింగ్కి పీపుల్ ఆర్ రెడీలీ వెయిటింగ్. ఎవ్రీ రైస్ గెటింగ్ సోల్డ్, రైట్? అలాగని చెప్పి ఏదైనా లోయర్ పీక్స్ అవుతున్నాయంటే లేదు. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇట్ ఈస్ హోల్డింగ్, రైట్? అంటే వెళ్తుంది, మూమెంట్ వస్తుంది, బట్ కానీ ఇట్స్ వెరీ గ్రాడ్యువల్ ఆఫ్ మూవ్ అనమాట అండి. అండ్ ప్రీవియస్గా అయితే కొంత బెటర్ అనమాట అండి. సమ్వాట్ హయ్యర్ లోస్ తోటి ఒక ట్రెండింగ్ మూవ్ అనేది మనం చూసాం, బట్ కానీ గత ఏప్రిల్ లైక్ ఈ సిరీస్ స్టార్టింగ్ దగ్గర నుంచి యాక్చువల్గా ఒకే దగ్గరే ఉందని చెప్పాలంటే, ఒక అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఒక జోన్లో ఒక కన్సాలిడేషన్ అవుతుంది అన్నట్టుగా మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి ఖచ్చితంగా. సో ఈ కన్సాలిడేషన్ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి, రైట్? సో అయితే సిగ్నల్స్, సూచనలు, సంకేతాలు ఎలాగైతే బ్రేక్అవుట్ అవినట్టుగానే కనిపిస్తున్నాయి అనమాట అండి, బట్ కానీ సస్టైన్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ పై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సెల్ ఆఫ్ అని అనడానికి లేదు కదా, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, బట్ కానీ ఇమీడియట్గా మళ్ళీ బయింగ్ స్ట్రెంత్ కూడా నిన్న డే లోస్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఆల్మోస్ట్ అంటే డే హై అనే చెప్పాలన్నమాట అండి. డే హై దగ్గర సో క్లోజ్ టు డే హై అనమాట. ఎగ్జాక్ట్ డే హై అని కాదు. సో క్లోజ్ టు డే హై దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో ఇంకా స్ట్రెంత్ ఉంది, రైట్? అంటే కిందకి బేర్స్ పుల్ చేసిన బుల్స్ మేనేజ్ టు పుల్ ఇట్ హయ్యర్, రైట్? బుల్స్ పైకి లాగగలిగారు. క్యాండిల్ స్ట్రక్చర్ చూస్తే మీకు ఆ విధంగా అర్థమవుతుంది అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అనమాట అండి. బేర్స్ పుల్డ్ ఇట్ డౌన్, బట్ కానీ bulls managed to took it higher అనమాట, రైట్? అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ గ్యాప్ ఫిల్లింగ్, రైట్? ఎగ్జాక్ట్ ఆల్రెడీ ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంట్రాడేలోనే షేర్ చేయడం జరిగిందనమాట. గ్యాప్ ఫిల్ అవుతుంది మేబీ అని చెప్పి. సో నిన్న కూడా చూడొచ్చు అనమాట అండి. గ్యాప్ డౌన్ వచ్చింది. గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర చాలాసేపు టైం స్పెండ్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. డోజీ క్యాండిల్స్ అన్నీ కూడా సో తర్వాత ఒక మంచి అప్ అనేది రావడం జరిగింది. ఈరోజు కూడా గ్యాప్ అప్ తర్వాత మేబీ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ రివర్స్ అవుతుంది స్ట్రక్చర్ అన్నట్టుగా నేను షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే 5 minutes టైం ఫ్రేమ్లో క్లాసికల్గా లోయర్ హై లోయర్లో డౌన్ ట్రెండ్ వస్తుందన్నమాట అండి. సో ఫైనల్గా ఆ గ్యాప్ ఏరియా ఆల్మోస్ట్ ఫిల్ అవ్వడం జరిగిందనమాట అండి. ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది, బట్ కానీ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఇట్స్ ఏ క్లాసికల్ ఏంటంటే డోజీ క్యాండిల్, రైట్? అంటే హయ్యర్ లెవెల్ దగ్గర ఇట్ ఈస్ ఇండికేటింగ్ అండి. అంటే క్లియర్ కట్ స్ట్రెంత్ అయితే లేదు, ఒక ఇండెసిషన్ ఉందనేది. చిన్న లెఫ్ట్ అవుట్ క్యాండిల్ తప్ప ఈ రేంజ్ ఏదైతే ఉందో 48,300 48,300 అనేది ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీకి హడ్డీల కింద ఉందన్నమాట అండి. సో అయితే స్ట్రక్చర్ అయితే స్లోలీ ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్లో కదా. సో అండ్ ఓవరాల్గా ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేసిందని మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో డౌన్ ట్రెండ్ పుష్ అయినప్పటికీ కూడా స్లోలీ ఇట్ హ్యాస్ పికప్ ద స్ట్రెంత్ అనమాట అండి. స్లోగా స్ట్రెంత్ పికప్ చేసి ఫైనల్ ఇట్ ఇస్ ట్రయింగ్ టు గో అబౌవ్ దట్ లెవెల్. ఫైనల్గా బ్రేక్అవుట్ అవ్వి పైకి వెళ్ళడానికి అయితే అటెంప్ట్ అయితే ట్రైల్ అయితే జరుగుతుందనేది క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? సో అయితే బ్రేక్అవుట్ ఇంకా అవ్వాలన్నమాట అండి. సో 48,400 లెవెల్స్ దాటి వెళ్తేనే ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్? అయితే నిఫ్టీ ఎనీహౌ 80 పాయింట్స్ ఫైనల్గా క్లోజింగ్ బేసిస్ మీద అవ్వడం జరిగింది, బట్ కానీ చాలా స్టాక్స్లో వండర్ఫుల్ మొమెంటమ్, చాలా స్టాక్స్లో మంచి స్ట్రెంత్ కనిపిస్తుంది. సో మేబీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ రీటైల్ పార్టిసిపేషన్ ఏమో అన్నట్టుగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు కూడా నెట్ సెల్లింగ్ మీద ఉన్నారు. అంటే కొన్ని బై చేస్తారు, కొన్ని సెల్ చేస్తారు ఆబ్వియస్గా అనుకోండి. అయితే బయింగ్ ఎక్కడ జరుగుతుందని ఆ స్టాక్స్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ వల్ల కూడా పెరుగుతుంది. ఎక్కడైతే సెల్లింగ్ చేస్తున్నారో అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రైజెస్ పడి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. బట్ నెట్ బేసిస్ మీద ఇద్దరు కూడా లైట్ సెల్లర్స్ కింద ఉండడం జరిగిందనమాట. రీటైల్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ హయ్యర్. సో మార్కెట్ని చాలా వండర్ఫుల్గా పైకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, బట్ ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. ఎందుకంటే డిఫరెంట్ సినారియో అనమాట అండి. జనరల్గా మార్కెట్స్ పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం మిగతా ప్రీషియస్ మెటల్స్ ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయి, రైట్? ఇప్పుడు అలా కాదనమాట అండి. మార్కెట్స్ పెరిగిపోతున్నాయి, గోల్డ్ పెరిగిపోతుంది, బిట్ కాయిన్ పెరిగిపోతుంది, రైట్?
సో, ఇలాగ అన్నీ అనమాటండి. అండ్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో సేల్స్ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అవన్నీ అంటే నార్మల్ మన మన టౌన్‌లో మనం చూసి ప్రైవేట్ ఇది కాకుండా కొంచెం కార్పొరేట్ లెవెల్‌లో ఏవైతే రియాలిటీ ఇవున్నాయో సో, లైన్‌లో నిలబడి కొనేసుకుంటున్నారన్నమాటండి. సో, కమర్షియల్ ప్రాపర్టీ 1,00,00,000, 2,00,00,000, 4,00,00,000 ప్రాపర్టీస్ చాలా ఫాస్ట్‌గా మెట్రోపాలిటన్ సిటీస్ గురించి చెప్తున్నానన్నమాటండి నేను. అవన్నీ కూడా సేల్ అయిపోతున్నాయి. రైట్? ఆ డేటా, న్యూస్ అది మీరు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అంటే క్రేజీ ఎవ్రీవేర్ ఫ్రెంజీ ఉందన్నమాటండి. ఇది ఎలాగ పరిణామాలు ఎక్కడికి దారితీస్తదనేది ఇంట్రెస్టింగ్ టు బి వాచ్డ్ అనమాట అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సినారియో అని చెప్తున్నారన్నమాట చాలామంది అనలిస్టులు కూడా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే గనుక ఒక్కొక్క అసెట్ క్లాస్ బాగా పెరుగుతున్నప్పుడు ఇంకోటి కొంచెం సబ్డ్యూడ్‌గా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ అన్నీ పెరిగిపోతా ఉన్నాయన్నమాట అండి. సో, ఇది ఎక్కడికి దారితీస్తదో విల్ వెయిట్ అండ్ వాచ్. రైట్? సో, అండ్ నిఫ్టీ 50లో మీరు చూస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్ చూడొచ్చు బ్యాలెన్స్డ్‌గా ఉంది. నిఫ్టీ 500లో స్లైట్‌గా కొంచెం బుల్లిష్‌గా బుల్స్ ఫేవరబుల్‌గా కొంచెం ఉందన్నమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ విషయానికొస్తే ఇండియా విక్స్ వన్స్ అగైన్ ఇండియా విక్స్ కూల్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా చాలా దాని లో టెరిటరీ ఏదైతే ఉందో ఆ లోయెస్ట్ లో రేంజ్‌కి విక్స్ అనేది వెళ్ళిపోతుందన్నమాట అండి. రేపు ఆర్‌బీఐ ఐ థింక్ మానిటరీ పాలసీ ఉంది. అండ్ ఎలక్షన్స్ ఎనీహౌ 1 మంత్ టైం ఉందనుకోండి. ఎనీవేర్ ఇట్ కెన్ షూట్ అప్ ఎనీ టైమ్ వితిన్ 2, 3 డేస్‌లోనే షూట్ అప్ అయిపోవచ్చు. రైట్? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ కానీ ప్రస్తుతానికైతే యాస్ ఇఫ్ అంతా బుల్లిష్ సైన్సే కనిపిస్తున్నాయన్నమాట అండి. చాలా కూల్ అయిపోయినట్టుగా, చాలా ఎవ్రీథింగ్ దేర్ ఈస్ నో ఇష్యూ అట్ ఆల్. ఎవ్రీథింగ్ స్మూత్ అన్నట్టుగా రైట్? సో, మార్కెట్స్ అయితే ఇండియా విక్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయన్నమాట అండి. మార్కెట్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంది. అండ్ కమింగ్ టు యూఎస్ మార్కెట్స్ ఈరోజు ఐ థింక్ దే స్టార్టెడ్ ట్రేడింగ్ 1% హయ్యర్ అండి. యాక్చువల్‌గా నిన్న కొంచెం నెగెటివ్‌గా ట్రేడ్ అవ్వడం జరిగింది కదా! ఈరోజు లుక్ ఎట్ దిస్ ఎస్ఎన్‌పి అండ్ డౌ జోన్స్ ఇవన్నీ ఐ థింక్ నాస్డాక్ డౌ జోన్స్ ఇంకా టిక్ రాలేదన్నమాట అండి. సో, దే ఆర్ లుకింగ్ పాజిటివ్ అనమాట అండి. అండ్ గ్లోబల్ స్క్రీన్ చూడొచ్చు. మొన్న మనం చూసాం అంతా రెడ్‌లో ఉంది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ మళ్ళీ అగైన్ ఈరోజు అంతా కూడా ఆల్ గ్లోబల్ మార్కెట్స్ ఎక్సెప్ట్ హ్యాంగ్‌సెంగ్ అనమాట అండి. సో, లుకింగ్ ఇన్ గ్రీన్ అనమాట అండి. ఇండిసెస్ అన్ని గ్రీన్‌లో ఉన్నాయి. రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్? ఈరోజు ఏ సెక్టర్ పెర్ఫార్మ్ చేసిందో ఒకసారి చూద్దాం అనమాట అండి. ఐటీ చాలా కాలం తర్వాత వన్స్ అగైన్ ఈరోజు కూడా ఐటీ కొంచెం పుంజుకోవడం జరిగిందనమాట అండి. ఇట్ ఈస్ హోల్డింగ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే మార్కెట్‌లో మీరు చూస్తే కనుక కొన్ని సెక్టర్స్ నెగెటివ్‌గా కూడా చాలా రియాక్ట్ అయినాయి. మీరు చూడొచ్చు లైక్ ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ రైట్? సో, పీఎస్యూ బ్యాంక్, పాక్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫార్మ్ చేసింది. బట్ పీఎస్యూస్ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగిందనమాట అండి. సో, ఇది సెక్టర్ రొటేషన్ సంబంధించి సెక్టర్ అనాలిసిస్. ఓకే అండి. అండ్ డిఫరెంట్ స్టాక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏవైతే డిస్కస్ చేసామో అన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ గ్రీన్. బీఎస్ఈ దూసుకుపోతుందనమాట అండి. ఆల్మోస్ట్ క్లోజ్ టు మై ఎక్స్‌పెక్టెడ్ టార్గెట్. ఏదైతే నేను టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేశానో ఇంచుమించు ఆ లెవెల్ రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో, 29, 30 అంటే లైక్ 3,000 లెవెల్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాను అనమాట ఇనీషియల్ రైట్? సో, ఆ 3,000 లెవెల్‌కి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ దేర్. రైట్? క్లోజ్ టు అవర్ డెస్టినీ అనమాట. అండ్ కప్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసిన దగ్గర నుంచి ఆల్రెడీ 3 డేస్ నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. రైట్? అండ్ మోస్ట్‌లీ టార్గెట్ 160 ఏదైతే లెవెల్ ఉందో 165 లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే నేనైతే కన్సిడర్ చేస్తాను అనమాట అండి. అండ్ నేను కొంత ప్రాఫిట్ కూడా బుక్ చేసేయడం జరిగింది. రైట్? అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ లైక్ ఎస్కార్ట్స్ అవన్నీ కూడా స్టిల్ దే హ్యావ్ టు గో. బట్ దే ఆర్ హోల్డింగ్ రైట్? అట్లీస్ట్ దే ఆర్ హోల్డింగ్ అనమాట అండి. స్ట్రెంత్ అయితే ఉందనమాట. అండ్ కమింగ్ టు న్యూ స్టాక్ ఈరోజు కొత్త స్టాక్ ఉందన్నమాట అండి. సో, దట్ ఈస్ మీరు చూడొచ్చు అనమాట ఇంద్రప్రస్థ మెడిక్ అనమాట అండి. ఇంద్రప్రస్థ మెడిక్‌లో కూడా సో, ఏదైతే మనం ఫ్లాగ్ ప్యాటర్న్ చూసామో విత్ కన్సిడరబుల్ వాల్యూమ్స్ ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. రైట్? సో, అండ్ దీని టార్గెట్స్ వచ్చి లైక్ 230 అండ్ 250 ప్లస్ లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. అండ్ ఈవెన్ ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్ కేస్‌లో ఇంకా కొంచెం ఎక్స్‌టెండెడ్ అవ్వచ్చు అనమాట. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్ అనమాట అండి. సో, ఈ ఫ్లాగ్ కన్సాలిడేషన్ తర్వాత చాలా టార్గెట్ 300 ప్లస్ కూడా ఉందన్నమాట లాంగ్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో. బట్ కానీ డైరెక్ట్‌గా 300 రాదు కదా ఫ్రెండ్స్ రైట్? సో, మధ్యలో ఈ కైండ్ ఆఫ్ వి హావ్ టు బేర్ దిస్ రైట్? కన్సాలిడేషన్ ఈ పీరియడ్ ఇవన్నీ కూడా మనం సస్టైన్ అవ్వగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఓకే. సో, మీరు ఇక్కడ చూస్తే కనుక సో, వండర్‌ఫుల్‌గా సో, ప్రైస్ అనేది ఇప్పుడు జస్ట్ ఇట్ స్టార్టెడ్ స్వింగ్ రివర్స్ అయింది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ అనమాట అండి. సో, ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి ఫర్ మీ. సో, చాలా వాల్యూమ్స్ అయితే డిస్క్లైమర్ అంటే నేను పొజిషన్ తీసుకోలేదు ఫ్రెండ్. జస్ట్ ఐయామ్ షేరింగ్. ఓకే. సో, ఈ ప్యాటర్న్ స్టడీ చేయడం గురించి షేర్ చేస్తున్నాను అనమాట అండి. సో, మీరు స్టడీ చేసి దాన్ని బట్టి స్టాప్ లాస్ టార్గెట్ అది యూ కెన్ డిఫైన్ అనమాట అండి. బట్ స్ట్రక్చర్ అయితే డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ రివర్స్ అయింది. ఏదైతే లోయర్ హై లోయర్‌లో స్ట్రక్చర్ ఉందో ఇప్పుడు రివర్స్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్
కనిపిస్తున్నాయి అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ ఈవెంట్ అది ఉంది కదా, విల్ సీ అవుట్‌కమ్ ఎలా ఉంటదో ఏంటో. సో దాన్ని బట్టి మార్కెట్‌లో వాలటిలిటీ ఎక్కువ ఉంటది. రైట్? సో లెట్ అస్ వాలటిలిటీ కావాలి. యాక్చువల్‌గా గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ న్యూ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత వాలటిలిటీ చాలా తగ్గిపోయింది. ఎవరైతే నాలా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి కావాల్సింది వాలటిలిటీ అనమాట అండి. వాలటిలిటీ లేకపోతే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ట్రేడ్ అనమాట. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్‌కి వాలటిలిటీ అనేది ఇట్స్ ఎ ఫ్రెండ్ ఫర్ ఇంట్రాడే ట్రేడర్ అనమాట. రైట్? సో బట్ విక్స్ అయితే చాలా లోగా ఉంది. కొంచెం టఫ్ మార్కెట్ అనమాట అండి. యాజ్ లాంగ్ యాజ్ విక్స్ లోలో ఉన్నప్పుడు కొంచెం మన ఇంట్రాడే పొజిషన్స్ కొంచెం కంట్రోల్‌గా చేస్తే బెటర్ అని నా ఒపీనియన్, నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను షేర్ చేస్తాను అనమాట అండి. ఓకే. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.